సో ఈ వీడియోలో ఇటరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇలా ఒక మల్టిపుల్ డేటా అనేది యాడ్ చేసినాను నేను. చేసిన తర్వాత సో ఇప్పుడు ఫర్ లూప్ కి బదులుగా నేను ఇటరేటర్ ని వాడొచ్చు. ఇటరేటర్ అంటేనే మనకు తెలిసింది ఏంటి, లూప్ లాగా వర్క్ అవుతుంది. ఇటరేటర్ అంటే ఏంటి, ఇటరేషన్ అంటే సర్కిల్ అన్నమాట, తిరుగుతూ ఉంటుంది కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. సో ఇటరేటర్ ఇది జావా డాట్ యూటిల్ నుంచి వచ్చే ఒక ఇంటర్ఫేస్. ఇది ఇటరేటర్. ఏ టైప్ ఆఫ్ ఇటరేటర్ మనకు కావాలి, స్ట్రింగ్ టైప్ డేటా ఉంది. ఇటరేటర్ ఐటీఆర్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఈక్వల్స్ టు డేటా డాట్ ఇటరేటర్. ఇటరేటర్ అనేది మెథడ్. ఇక్కడ ఈ డేటా అనేది ఏమవుతుందంటే ఇటరేటర్ అంటే జనరల్ తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు చేసేసుకోండి. ఇటరేషన్ అంటే ఏంటి, ఒక రౌండ్ ని ఒక ఇటరేషన్ అని అంటారు. ఇటరేషన్స్ అంటే మల్టిపుల్ రౌండ్స్. ఈ డేటా అనేది ఎన్ని ఇండెక్స్లు ఉంటే అన్ని సార్లు ఇటరేటర్ తిరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూడండి, ఇది ఎంతవరకు తిరగాలనేది నేను చెప్తా ఉన్నా. వైల్ ఐటీఆర్ డాట్ హ్యాష్ నెక్స్ట్ అనేది ఇటరేటర్ లో ఉన్న మెథడ్. ఇది ఏం చెక్ చేస్తుంది అంటే కండిషన్ ని చెక్ చేస్తుంది. ఇటరేటర్ అంటే ఏంటి, డేటా మొత్తాన్ని ఇది ఇటరేటర్ చేస్తా ఉంది. హ్యాష్ నెక్స్ట్ వాల్యూ ఉంటే, ఈ కండిషన్ ట్రూ అయితేనే, దీని బులియన్ అంటే ఏంటి అర్థం, కండిషనల్ స్టేట్మెంట్ లా వర్క్ అవుతుంది. అంటే ట్రూవా ఫాల్సా అని. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే నాకు ఇది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ని వాడతా ఉన్నా. ఏ మెథడ్ వాడతా ఉన్నా, నెక్స్ట్. కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏం ప్రింట్ అయింది నాకు ఇక్కడ, ఏబిసి కేఎల్ఎం ఎక్స్వైజెడ్. సో డేటా నెక్స్ట్ ఉంటేనే మాత్రమే నాకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను డేటా డాట్ యాడ్ కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ డేటా లేదు కాబట్టి డేటా లేకుండానే రన్ అయింది. సో ఇక్కడ ఎన్ని డేటాలైనా నేను ఇస్తా ఉండొచ్చు, అది రన్ అవుతా ఉంటుంది. అండ్ ఇంకొకటి, స్టిల్ కి డిఫాల్ట్ అంటే ఏమి ఇవ్వచ్చు మనం, నల్. కంట్రోల్ ఎస్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నల్ అని డైరెక్ట్ గా ప్రింట్ అయింది. అంటే అక్కడ డేటా ఏం లేదు, ఎంటీ స్పేస్ ఉన్నట్లు అని అర్థం. సో దీంట్లో మొత్తంలో మీకు తెలుసు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెప్తా ఉండండి. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇటరేటర్ అనేది లూప్ గా వర్క్ అవుతా ఉంది. ఇక్కడ లూప్ డేటా అనేది 1 by 1 తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఐటీఆర్ డాట్ హ్యాష్ నెక్స్ట్ అంటే ఫస్ట్ డేటా ఉంటే నెక్స్ట్ అనేది దాన్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అనేది ఏం చేస్తా ఉంది, దాన్ని ప్రింట్ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు, లూప్ అయిపోయేంత వరకు ప్రింట్ చేస్తుంది. ఎంతవరకు అంటే లూప్ అయిపోయేంత వరకు ప్రింట్ చేస్తుంది. సో ఫర్ ఈచ్ లూప్ కు బదులు మనం ఈ ఇటరేటర్ అనేది వాడొచ్చు డేటాని ప్రింట్ చేయడానికి. ఓకే, ఫర్ లూప్ వాడి ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0 అండ్ I less than 2 data dot size and I plus plus system dot out dot println data dot get to index I. సో ఈ పద్ధతి వల్ల మనకి ఏమొస్తుంది, అక్కడ ఏబిసి కేఎల్ఎం ఎక్స్వైజెడ్ వచ్చింది. ఇక్కడ దీన్ని రివర్స్ చేయాలంటే ఏమన్నా, ఓకే ఇట్లా చేస్తే ఒక సెకండ్, ఇక్కడ ఈక్వల్స్ టు కంట్రోల్ ఎస్. ఇప్పుడు రన్ చేస్తే ఓకే సారీ ఇక్కడ I మైనస్ ఉంది. ఏం ప్రింట్ అయింది ఇప్పుడు, రివర్స్ డాటా అది
సో రివర్స్ అయింది కదా. సో ఇది ఇక్కడ లైక్ ఇలా చేసినాం కదా, దీన్నే నేను ఐటీఆర్ నెక్స్ట్ కు బదులు, ఓకే, సో జనరల్ గా రివర్స్ చేయాలంటే, ఒక డేటాని రివర్స్ చేయాలంటే నేను ఇక్కడ ఈ లూప్ వాడి చేసినాను. దీని బదులు నేను ఇక్కడ జస్ట్ డేటా రివర్స్ చేయడానికి ఐటీఆర్ డాట్ సో దీనికి డైరెక్ట్ ప్రీవియస్ కాకుండా ఇదే ఇటరేటర్ లో లిస్ట్ ఇటరేటర్ అని ఉంది నాకు. ఏ ఇటరేటర్ ఇది? లిస్ట్ ఇటరేటర్. సో దీంట్లో నాకు డేటా డాట్ లిస్ట్ ఇటరేటర్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వై ఐటీఆర్ డాట్ హ్యాష్ నెక్స్ట్ వస్తా ఉంది. హ్యాష్ నెక్స్ట్ ఎలిమెంట్ ఉన్నంత వరకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్ కంట్రోల్ ఎస్. సో ఇదేంటంటే సీక్వెన్స్ గా రావడానికి, కిందిది వెనక్కి నుంచి రావడానికి. ఇప్పుడు వచ్చిందా? హలో గైస్, హలో. Yes, sir. సో ఇదేంటంటే ఇక్కడ కన్సోల్ లో చూడండి. సో ఇక్కడ ఏంటంటే అది తెచ్చుకోవడానికి డేటా లేదనమాట. సారీ, ఇది హ్యాష్ నెక్స్ట్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది, డేటా 1 by 1 రావడానికి. ఇప్పుడు రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అదేంటి, ఇంతకు ముందుకు రివర్స్ చేయడానికి ఇంకొక ఫర్ లూప్ కూడా వాడినాం. సో దానికి దీనికి మైనర్ డిఫరెన్స్ ఏంటంటే, సో లిస్ట్ ఇటరేటర్ అనేది కలెక్షన్స్ నుంచే వస్తా ఉంది. అంటే జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్ నుంచి వస్తా ఉంది. ఈ ఫర్ లూప్ సింటాక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే జావా డాట్ లాంగ్ నుంచి వస్తా ఉంది. సో అది పర్టికులర్ గా కలెక్షన్ కోసమే సపరేట్ గా లూప్స్ బదులు ఇటరేటర్ అన్నా లూప్ అన్నా రెండు ఒకటే కదా మీనింగ్. హలో, జనరల్ మీ వేలో చెప్పండి, ఇటరేటర్ అంటే లూప్ అంటే డిఫరెంట్ ఉందా లేకపోతే రెండు ఒకటేనా? సేమ్ మీనింగ్ సార్. సో అక్కడ లూపింగ్ స్టేట్మెంట్ వాడతాం, ఇక్కడ ఇటరేటర్ ఇంటర్ఫేస్ వాడతాం. సో 1 by 1 రావడానికి హ్యాష్ నెక్స్ట్ ఐటీఆర్ డాట్ నెక్స్ట్, రివర్స్ రావడానికి హ్యాష్ ప్రీవియస్ ఐటీఆర్ డాట్